ఆనందంలో పరిచయమైనటువంటి స్నేహం కన్నా బాధలో పరిచయమైనటువంటి స్నేహమే జీవితాంతం తోడుంటుంది. ఎప్పుడైనా చూడండి, మనం బాగా ఆనందంలో ఉన్నామనుకోండి, ఎవరైనా వచ్చి మనతో స్నేహం చేసినా కూడా ఆ స్నేహం కొన్నాళ్ళ వరకే పరిమితమవుతుంది. ఎందుకంటే మనం ఆనందంలో ఉంటాం. మనం అందరినీ దగ్గరికి తీసుకుంటూ ఉంటాం. ఆనందంగా ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుతూ ఉంటాం అందరితో. అప్పుడు మనకి ఒంటరితనం అనేది ఉండదు. అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు అప్పుడు. అలా కాకుండా మనం బాధలో ఉన్నప్పుడు ఎవరైతే మన దగ్గరకొచ్చి మనని ఓదార్చాలని ప్రయత్నం చేస్తారో, మనకి ధైర్యం ఇవ్వటానికి వాళ్ళు పూనుకుంటారో, మనకి తోడుగా, నీడగా ఉంటారో, ఆ స్నేహం మాత్రం ఎప్పుడూ జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే కష్టంలో పాలు పంచుకున్నప్పుడు ఏ మనిషి అయినా ఆ కష్టం నుంచి బయటపడినప్పుడు ఆ బయటపడేసిన వాళ్ళని ఎప్పుడూ కూడా మర్చిపోడు. థ్యాంక్ యూ.